శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, చేతబడి నివారణ, విదేశీ ప్రయాణం, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9666965577. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. మే 31 లోపు సింహరాశి వారి జీవితంలో ఊహించని పెను ప్రమాదం పొంచి ఉంది. సింహరాశి వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదం అంచుల వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4 విషయాలు సింహరాశి వారి జీవితంలో అనుకోని పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఆ 4 విషయాలు ఏమిటి? సింహరాశి వారి జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏమిటి? రాబోతున్న మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా అందుతుంది. సింహరాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. అలాగే సింహరాశి వారు తాము చేయాలనుకున్న పనిని ఆ విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు. తలపెట్టిన కార్యం పూర్తయ్యేంత వరకు కూడా కష్టపడి శ్రమిస్తారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. సింహరాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. వృషభ రాశి వారు చాలా ప్రశాంత చిత్తులు. కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడరు. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపారం, పనుల్లో విజయం సాధిస్తారు. వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంది. అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులభం కాదు. సింహరాశి వారు కొన్ని సాంప్రదాయవాద అభిప్రాయాలు కలిగి ఉంటారు. వారి భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వరు. సింహరాశి వారు చెడు అలవాట్లకు సులభంగా ఆకర్షితులవుతారు. వీరి పెరికి స్వభావం కారణంగా కొత్త స్నేహితులను చేసుకోవడంలో వెనకపడిపోతారు. ఒక్కోసారి అతిగా ఆలోచించడం వల్ల మానసికంగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ రాశి వారు చాలా మొండివారు కూడా. సింహరాశి విద్యార్థులకు మే మాసం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. మీరు 100% కష్టపడి చదివినప్పటికీ మీకు సగమే ఫలితం లభిస్తుంది. ఉత్తమ విద్యను సాధించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. విదేశాలలో చదువుకోవాలి అనుకునే ఈ సింహరాశి విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలనేవి లాభిస్తాయి. కుటుంబ పరంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురవుతాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య చిన్న చిన్న విషయాల్లో గొడవలు జరిగి అవి పెద్దవిగా మారే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వారితో వ్యవహరించేటప్పుడు ప్రేమపూర్వకంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగపరంగా సింహరాశి వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. మీరు ఎంతో కాలంగా మీ యొక్క తోటి ఉద్యోగులతో మనస్పర్ధలతో ఉన్నట్లయితే ఆ మనస్పర్ధలు అన్ని తొలగిపోయి మీకు మీ తోటి ఉద్యోగులకు సత్సంబంధాలు పెరుగుతాయి. అయితే కొన్ని ఫైల్స్ విషయంలో మాత్రం మీరు మీ తోటి ఉద్యోగులతో గొడవ పడే సంఘటనలు ఎదురవుతాయి. అంతేకాకుండా మీ యొక్క చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మీ బాస్ మిమ్మల్ని దుర్భాషలాడే పరిస్థితులు ఏర్పడనున్నాయి. మీకు ఎంతో కాలంగా ఆర్థికపరమైన ఎదుగుదల కోసం ఆగిపోయిన ఇంక్రిమెంట్లు అన్నీ ఈ సమయంలో వస్తాయి. మీరు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు ప్రమోషన్ వస్తుంది. మీ యొక్క తోటి ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం ద్వారా మీకు మీ తోటి ఉద్యోగులకు మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క కృషి, పట్టుదల మిమ్మల్ని పై స్థాయికి చేరుస్తాయి. వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది. ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. శ్రమ పడవలసిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలను విని చివరకు తాము అనుకున్నదే చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. కుటుంబ ప్రతిష్ట వీరికి అధికంగా ఉంటుంది. సింహరాశి వారికి వంశపారంపర్య ఆస్తులు అభివృద్ధి ప్రారంభంలో కుంటుపడుతుంది. వీరికి వంశపారంపర్యంగా లభించే ఆస్తుల కన్నా ప్రచారం అధికంగా ఉంటుంది. వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారం లభిస్తుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. మే మాసంలో సింహరాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. ఈ సమయంలో వీరికి అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. మీ ప్రతి విజయానికి వేరొకరిని కారణంగా ప్రజలు భావిస్తారు. సన్నిహితులు సహితం మిమ్మల్ని విమర్శిస్తారు. సింహరాశి వారు ముఖ్యమైన సన్నివేశాల్లో మంచి సలహాదారులుగా రాణిస్తారు. కొన్ని విషయాల్లో వీరి సలహాలను పొందిన వారు వీరిని సర్వస్వంగా భావిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. సింహరాశి వారికి మే నెల ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు. ఆస్తుల విషయంలో ఎంతో కాలంగా కోట్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన సింహరాశి వారికి ఈ సమయంలో పూర్వీకుల ఆస్తులు లభిస్తాయి. కోర్టు కేసులన్నీ తొలగిపోతాయి. చేనేత కార్మికులకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. తాము చేసే వృత్తిని గౌరవించడం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు. కళారంగంలోనూ క్రీడారంగంలోనూ ఉన్న సింహరాశి వారు అద్భుత ఫలితాలని అందుకుంటారు. క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ పోటీలకు అర్హులవుతారు.
మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా పేరు ప్రఖ్యాతలను గడిస్తారు. కళారంగంలో ఉన్న ఆర్టిస్టులు, దర్శకులు, ప్రొడ్యూసర్లకు ఆర్థిక లాభాలు వర్తిస్తాయి. స్పాన్సర్ చేసిన సినిమాల్లో మంచి లాభాలని పొందుతారు. ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆర్టిస్టులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా రంగంలో మీరు ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. సింహరాశి వారికి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. పని భారం, ఒత్తిడి అధికమైన కారణంగా రక్తపోటు, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని అధిగమించడం కోసం సింహరాశి వారు సరైన నిద్ర, సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా అనవసర విషయాలకు స్పందించకపోవడం ద్వారా కొంత మానసిక ఒత్తిడి నుండి బయటపడగలరు. ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడపడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. సరైన విశ్రాంతి, యోగా, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సింహరాశి వ్యాపారస్తులకు మే మాసం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఈ సమయం అంత అనుకూలంగా లేదు. మీరు మరింత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కూడా ఈ సమయం అంత అనుకూలంగా లేదు. మీకు మీ భాగస్వాములకు వ్యాపారంలో లావాదేవీల విషయంలో మనస్పర్ధలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. వ్యక్తిగతంగా వ్యాపారం చేసేవారికి మే చివరి వారం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో భాగస్వాములు మిమ్మల్ని ముంచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు వ్యాపారం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మీకు వ్యాపార పరంగా పెను ప్రమాదం పొంచి ఉంది. ఒక్కసారిగా మీ స్థాయి దిగజారిపోయే పరిణామాలు కనిపిస్తున్నాయి. కనుక మీ పార్ట్నర్స్ ను గుడ్డిగా ప్రతి విషయంలో నమ్మడం మంచిది కాదు. రాజకీయ రంగంలో ఉన్న సింహరాశి వారికి ఈ సమయంలో ఎక్కువ విమర్శలు ఎదురవుతాయి. మీరు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ, మీ ద్వారా ఎదుటివారు ఎన్ని లాభాలు పొందినప్పటికీ మిమ్మల్ని విమర్శిస్తారు. మీరు చేసిన చిన్న తప్పును పెద్ద తప్పుగా భావించి మీపై విమర్శల వర్షం కురిపిస్తారు. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి కార్యక్రమాలు అన్నింటినీ మర్చిపోతారు. కాబట్టి సింహరాశి వారు ఈ సమయంలో మీపై వచ్చే విమర్శలను సానుకూలంగా ఎదుర్కోవడం మంచిది. ఈ సమయంలో సింహరాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవారు ఈ సమయంలో మీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా అవసరం. గ్రహ మార్పిడి మీకు అనుకూలంగా లేని కారణంగా మీరు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణించినప్పటికీ అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అందువల్ల దూర ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. సింహరాశి వారు ఈ సమయంలో ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని అనుకున్న సమయానికంటే మరింత సమయాన్ని తీసుకుంటుంది. మీరు చేయాలనుకున్న పని సకాలంలో పూర్తి చేయలేరు. ఆ పని చాలా నిదానంగా సాగుతుంది. పనైతే పూర్తవుతుంది, కానీ అది పూర్తవడానికి ఎంతో సమయం కూడా పడుతుంది. తద్వారా మీకు విసుగు, చిరాకు వస్తాయి. మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం సింహరాశి వారు నవగ్రహ పారాయణం చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. సింహరాశి వారు నిత్యం విష్ణు సహస్రనామాలను పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, సింహరాశి వారి జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతోంది, సింహరాశి వారి జీవితంలో పెను మార్పులను చోటు చేసుకోబోతున్న ఆ విషయాలు ఏమిటి, మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.